పేజ్ నెంబర్ 54లో ఇంటోనేషన్కి రండి. ఫస్ట్ పాసేజ్ ఏమి ఇచ్చాడో చూద్దాం. వెన్ ఏ పర్సన్ స్పీక్స్ ఇంగ్లీష్ he has to make 3 choices. The first one is where to pause in a sentence. The second choice being which word to focus on, and the third is what tone to use on the prominent word. ఇక్కడ ఎవరైనా ఒక పర్సన్ ఇంగ్లీష్లో మాట్లాడాలి అని చెప్పి అనుకుంటే కనుక 3 ముఖ్యమైనటువంటి విషయాలని గుర్తుపెట్టుకోవాలి అని చెప్పి చెప్తున్నాడు. ఏంటి ఆ 3 విషయాలు అనేది చూస్తే కనుక ఫస్ట్ వన్ ఏంటి, పాజింగ్ ఏ సెంటెన్స్. అంటే ఒక సెంటెన్స్ చెప్పడంలో మీకు ఎక్కడెక్కడ పాజెస్ అంటే మీరు ఆగి చెప్తారు కదా. ఇప్పుడు ఒకే సెంటెన్స్ని ఒక్కసారిగా పలికేయలేము. అంటే వర్డ్కి ఆగి కొద్దిగా గ్యాప్ తీసుకుని పాజెస్ ఇస్తూ మొత్తం సెంటెన్స్ కంప్లీట్ అయ్యాక కొంచెం ఎక్కువ పాజ్ని ఇస్తూ మనం సెంటెన్స్ కంప్లీట్ అయిన చోట ఆగుతాం. మిగతా అన్నీ కూడా పాజెస్. ఒకసారిగా చదువుకుంటూ వెళ్ళిపోతే ఆ సెంటెన్స్ని అర్థం చేసుకోలేం కనుక మనం వర్డ్కి మనం గ్యాప్ ఇస్తూ పాజెస్ని తీసుకుంటూ మనం మాట్లాడడం అనేది జరుగుతుంది. ఫస్ట్ వన్ ఏంటి, పాజ్ని ఇవ్వడం సెంటెన్స్లో. సెకండ్ వన్ ఏంటి, మనం ఆ సెంటెన్స్లో ఏ వర్డ్ మీద ఫోకస్ ఇవ్వాలి అనేది ఒకటి. అంటే ఫోకస్ అంటే స్ట్రెస్ని ఇస్తూ ఉంటున్నాం, దేనికి స్ట్రెస్ ఇవ్వాలి ఏంటనేది చూసుకోవడం. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి అంటే ఏ టోన్ని ఉపయోగించి మనం ఆ సెంటెన్స్ని చదవాలి అని చెప్పి. అందుకని ఈ 3 మనం ఏం చేయాలంటే గుర్తు పెట్టుకుని మనం సెంటెన్స్ని మాట్లాడడం అనేది అంటే ఇంగ్లీష్ స్పీకింగ్కి ఇవన్నీ కూడా అవసరమని చెప్తున్నాడు. మనకి ప్రామినెంట్ వర్డ్స్ అని చెప్పుకున్నాం. ప్రామినెంట్ వర్డ్స్ అంటే ఏంటి, ఇంపార్టెంట్ వర్డ్స్. అంటే ఇంపార్టెంట్ వర్డ్స్ మీద మనం యూజువల్గా స్ట్రెస్ని ఇస్తూ ఉంటాం. స్ట్రెస్ అనేది ఏ ప్రామినెంట్ వర్డ్ అంటే ఇంపార్టెంట్ వర్డ్ మీద స్ట్రెస్ ఇవ్వడమే మనకి అవుతుంది. ఏ నెట్వర్క్ ఆఫ్ దీస్ 3 choices ఈజ్ ఇంటోనేషన్. ఈ 3 మనం కలుపుకొని మనం మాట్లాడితే కనుక దాన్ని ఇంటోనేషన్ అని చెప్పి అంటాం. ఇంటోనేషన్కి ఉండవలసినటువంటి 3 choices ఏంటి అనేది చూసుకుంటే, ఫస్ట్ మనకి పాజ్ ఇన్ ఏ సెంటెన్స్. ఒక సెంటెన్స్లో పాజ్ని ఎక్కడ ఇవ్వాలి అనేది మనం ఫస్ట్ చూసుకోవాలి. సెకండ్ ఏంటి అంటే మనం ఏ వర్డ్ మీద ఫోకస్ చేసి మాట్లాడుతున్నాము అనేది మనం దృష్టిలో ఉంచుకోవాలి. థర్డ్ వన్, మనం ఏ టోన్లో మాట్లాడుతున్నాము, ఏ ప్రామినెంట్ వర్డ్ మీద మనం యాక్సెంట్ని ఇస్తున్నాము, ఏ టోన్లో మనం మాట్లాడుతున్నాము అనేది మనకి ముఖ్యం. అంటే ఈ 3ని మనం దృష్టిలో పెట్టుకుంటే మనకి ఇంటోనేషన్ చేయడం అనేది మనకి వచ్చేస్తుంది. ఇంకా ఈ 3ని కూడా దృష్టిలో పెట్టుకుని మనల్ని మాట్లాడమంటాడు. వైల్ స్పీకింగ్, నో స్పీకర్ అన్లెస్ హీ ఈజ్ ఏ రోబోట్ విల్ స్పీక్ ఇన్ ఏ సింగిల్ టోన్. మరి మామూలుగా చూస్తే మాట్లాడేటప్పుడు ఎవరైనా సరే ఒకే సింగిల్ టోన్లో మాట్లాడేయడం అనేది జరగదు. అంటే మాట్లాడేటప్పుడు కొంచెం అప్ అండ్ డౌన్స్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది మాట్లాడడం అనేది. అందుకని ఏం చేస్తాం, సింగిల్ టోన్లో మాట్లాడకుండా కొంచెం స్ట్రెస్ ఇస్తూ అన్స్ట్రెస్ ఇస్తూ మాట్లాడుతూ ఉంటాం. హ్యూమన్ స్పీచ్ ఈజ్ ఫుల్ ఆఫ్ అప్ అండ్ డౌన్స్. అంటే ఎలా ఉంటుంది హ్యూమన్ స్పీచ్ అనేది, ఫుల్ ఆఫ్ అప్ అండ్ డౌన్స్. అంటే ఒక్కొక్కసారి అవసరమైనప్పుడు టోన్ని పెంచుతూ ఉంటాం, అవసరం లేనప్పుడు టోన్ని తగ్గిస్తూ ఉంటాం. దెర్ ఈజ్ మెలోడీ ఇన్ స్పీచ్. మరి ఎలా ఉంటుందట, స్పీచ్లో మనకి మెలోడీ ఉంటుంది. చూడండి, మంచి మ్యూజిక్ మంచి మెలోడీ వింటే చాలా శ్రావ్యంగా అనిపిస్తూ ఉంటుంది. అందుకని స్పీచ్ కనుక చక్కగా మాట్లాడే వాళ్ళు ఉంటే మంచి మెలోడీని మంచి మ్యూజిక్ని విన్నట్టుగా మనం దాన్ని ఎంజాయ్ చేయొచ్చు. దీస్ మ్యూజికల్ ప్యాటర్న్స్ ఆఫ్ స్పీచ్ ఆర్ కాల్డ్ ఇంటోనేషన్. ఈ మ్యూజికల్గా మనం మాట్లాడేటటువంటి విధానాన్నే మనం ఏమంటున్నామంటే ఇంటోనేషన్ అని చెప్పి అంటున్నాం. నెక్స్ట్ ఏమి ఇచ్చాడంటే టోన్ గ్రూప్స్ అని ఇచ్చాడు. వెన్ యూ రీడ్ ఆర్ స్పీక్ యూ డోంట్ రీడ్ ఎట్ వన్ స్ట్రెచ్ బట్ రీడ్ ఆర్ స్పీక్ ఇన్ షార్ట్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కాల్డ్ ద టోన్ గ్రూప్స్.
మనం చదివినప్పుడు లేకపోతే మాట్లాడినప్పుడు ఒకే స్ట్రెచ్లోనే పలికేయం, ఒకేసారిగా ఒకే విధంగా పలికేయం. కానీ షార్ట్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని మాట్లాడినప్పుడు ఒక స్ట్రెచ్లో మాట్లాడేస్తూ ఉంటాం. దాన్నే టోన్ గ్రూప్స్ అని అంటాం. అలా మాట్లాడడాన్ని యూ మస్ట్ పాజ్ ఎయిదర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఎ సెంటెన్స్ ఇఫ్ ఇట్ ఈజ్ ఏ షార్ట్ సెంటెన్స్. మనం ఒక చిన్న సెంటెన్స్ని తీసుకున్నాం అనుకోండి, ఒక్కసారి ఇంక పాజెస్ ఏం లేకుండా డైరెక్ట్గా ఆ సెంటెన్స్ని, చిన్న సెంటెన్స్ ఒక 3 words ఉండేటువంటి సెంటెన్స్ అనుకోండి, ఇంకేం పాజెస్ అవసరం లేదు, ఒకసారిగా పలికేయగలం కనుక ఒకసారి పలికేసేస్తాం. ఇంకా దానికి మధ్యలో గ్యాప్ ఇవ్వవలసినటువంటి అవసరం ఏం లేదు. ఆర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద క్లాజ్ ఆర్ ఫ్రేజ్. ఒక్కొక్కసారి ఒక క్లాజ్ యొక్క ఎండ్లోనూ లేకపోతే ఒక ఫ్రేజ్ వచ్చిన తర్వాత కూడా పాజ్ని ఇస్తాం. అంటే మనం ఎక్కడెక్కడ పాజెస్ని ఇస్తామో అనేది చూసుకుంటే కనుక మనం ఒక షార్ట్ సెంటెన్స్ అయిపోయిన తర్వాత ఇవ్వచ్చు, లేకపోతే ఒక క్లాజ్ ఎండ్ అయిన తర్వాత ఇవ్వచ్చు, లేకపోతే ఒక ఫ్రేజ్ ఎండ్ అయిన తర్వాత మనం పాజ్ని ఇవ్వచ్చు. ఇంటోనేషన్ ఈజ్ ఇన్ సింపుల్ లాంగ్వేజ్ ద రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ద టోన్ వాయిస్. మెయిన్ ఏంటంటే ఈ వర్డ్ని అండర్లైన్ చేసుకుంటే మనకి మెయిన్గా ఏంటి కాన్సెప్ట్ అనేది తెలుస్తుంది. ఇంటోనేషన్ ఈజ్ ఇన్ సింపుల్ లాంగ్వేజ్ అంటే సింపుల్గా చెప్పుకోవాలి, వాట్ ఈజ్ ఇంటోనేషన్ అని సింపుల్గా అర్థం చేసుకోవాలి అని అనుకుంటే కనుక రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ద టోన్ ఆర్ వాయిస్. అంటే వాయిస్ రైజ్ అవుతుంది, అలాగే మనకి తగ్గుతుంది, రైజ్ అవుతుంది, ఫాల్ అవుతుంది, రైజ్ అవుతుంది, మళ్ళీ ఫాల్ అవుతుంది. ఆ రైజ్ అండ్ ఫాల్నే మనం ఏమంటున్నామంటే ఆ టోన్ రైజ్ అవ్వడం, వాయిస్ రైజ్ అవ్వడం, ఫాల్ అవ్వడం, దీన్నే మనం ఏమంటున్నాం ఇంటోనేషన్ అని అంటాం. రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ద టోన్ ఈజ్ కాల్డ్ ఇంటోనేషన్. సో ఇంటోనేషన్ ఇన్వాల్వ్స్ బోత్ పాజింగ్ అండ్ రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ద వాయిస్. మరి ఏముంటుందండి ఇంటోనేషన్లో అని అంటే, ఇంటోనేషన్ దేన్ని ఇన్వాల్వ్ అయి ఉంటుంది అంటే బోత్ ద పాజింగ్ అంటే మనం ఇచ్చేటటువంటి గ్యాప్ మీద, అలాగే రైజ్ అవ్వడం, ఫాల్ అవ్వడం, వాయిస్ రైజ్ అవ్వడంలో, ఫాల్ అవ్వడంలో మనకు ఉండేటటువంటి ఈ విషయాలన్నిటిని మనం దృష్టిలో పెట్టుకుంటే మనకి ఇంటోనేషన్ అనేది కరెక్ట్గా వస్తుందని చెప్తున్నాడు. ఇన్ దిస్ యాక్టివిటీ వీ ఫోకస్ ఆన్ ద పాజ్. మనకి ఒక యాక్టివిటీ ఇచ్చాడు, ఈ యాక్టివిటీలో పాజ్ మీద ఫోకస్ చేయమంటున్నాడు. అంటే ఎక్కడ గ్యాప్స్ ఇవ్వాలి అని చెప్పి. లిజన్ టు ద రెండరింగ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పాసేజ్. మరి కింద ఉండేటటువంటి పాసేజ్ని ఇచ్చాడు, ఆ పాసేజ్ని శ్రద్ధతో మిమ్మల్ని వినమంటున్నాడు. ఏ విధంగా మనం ఎక్కడెక్కడ పాజెస్ని ఇవ్వాలి అని చెప్పి యాక్టివిటీని ఇచ్చాడు. లిజనింగ్ యాక్టివిటీ వినండి. ఇక్కడ యు ఆర్ యూనిక్ అని చెప్పి ఒక పాసేజ్ని ఇచ్చాడు మనకి. ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ సమ్ మోడల్స్. చూడండి, అంతా కలిపేసి పలకట్లేదు, నెమ్మదిగా ఆగి అంటే ఎక్కడ వర్డ్కి గ్యాప్ని ఇస్తున్నాం. ఫర్ సమ్ ఇట్ మైట్ బి ఏ గాంధీ ఆర్ అమితాబ్ బచ్చన్. ఫర్ అదర్స్ ఇట్ మైట్ బి క్రికెటర్ ధోని ఆర్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్. Very often we hope we are like someone else, but we never realize that nature had made each of us to be unique. ఇక్కడ మనకి ఓన్లీ లిజనింగే చెప్తున్నాను, మీనింగ్ చెప్పట్లేదు, కావాలంటే తర్వాత చెప్పవచ్చు. హ్యావ్ యూ సీన్ ఏ బైసన్ ఆర్ ఏ జిరాఫీ? A bison is made in such a way that its natural inclination is to look downwards. The neck is so heavy that it is difficult for the bison to look up. In contrast, giraffes are designed by nature in such a way that makes looking upwards easy. The two were created by the same nature, but with distinctly different shapes and purpose. Giraffes eat leaves from high branches and bison eats grass from the field below. We realize that nature has made each one of us for a purpose. We have our own talents and skills. We must try to utilize them to the full potential rather than try to ape somebody else. Every individual is special and unique in nature's view.
తీసుకున్నాడో చూడండి. మనకి కొంతమంది రోల్ మోడల్స్ ఉన్నారు. ఎందుకంటే ఫర్ సమ్ మైట్ ఇట్ బి గాంధీ ఆర్ అమితాబ్ బచ్చన్. కొంతమందికి గాంధీ గారు రోల్ మోడల్ అయితే కొంతమందికి అమితాబ్ బచ్చన్ గారు రోల్ మోడల్. అలాగే కొంతమందికి క్రికెటర్ ధోని రోల్ మోడల్ అయితే కొంతమందికి గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ రోల్ మోడల్. అయితే ఇక్కడ చూస్తే కనుక మనం ఏమని అనుకుంటాం, వాళ్ళని ఎవరో ఒకళ్ళ ఉండాలనుకుంటాం. అంటే మనకి ఎవరంటే బాగా ఇష్టమో, ఎవరిని రోల్ మోడల్గా ఫాలో అవ్వాలనుకుంటామో వాళ్ళలా ఉండాలని చెప్పి మనం ప్రయత్నం అనేది చేస్తూ ఉంటాం. బట్ వీ నెవర్ రియలైజ్ దట్ నేచర్ హ్యాస్ మేడ్ ఈచ్ ఆఫ్ us టు బి యూనిక్. కానీ చూడండి, నేచర్ అనేది ఎవరికి వాళ్ళని ఒక ప్రత్యేకమైనటువంటి తీరులా తయారు చేసింది. విశ్వనాథన్ ఆనంద్లా ధోని ఉండడు, ధోనిలాగా ఆనంద్ ఉండడు. అలాగే బచ్చన్ గారిలాగా గాంధీ గారు ఉండరు, గాంధీ గారిలాగా బచ్చన్ గారు ఉండరు. మనం ఓన్లీ తీసుకోవడం అనేది మేజర్ క్యారెక్టర్స్లో మనం వాళ్ళని ఫాలో అయిపోవాలి అని చెప్పి అనుకుంటాం, కానీ మనం వాళ్ళలాగా ఉండలేమని చెప్పి చెప్తున్నాడు. ఈచ్ పర్సన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద అదర్. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరికి వాళ్ళే ప్రత్యేకమైనటువంటి ఇదిని కలిగి ఉంటారు. మరి హ్యావ్ యూ సీ ఏ బైసన్ ఆర్ జిరాఫీ? ఈ రెండు జంతువులను చూసుకుంటే బైసన్ ఎంతసేపు నేల మీద ఉండేటటువంటి గడ్డిని మాత్రమే మేయగలదు. మరి జిరాఫీ చూడండి, ఎంతసేపు ఎత్తు మీద ఉండేటటువంటి బాగా ఎత్తులో ఉండేటువంటి ఆకుల్ని, చెట్ల ఆకుల్ని కూడా తినగలదు. అంటే రెండు జంతువులు అయినప్పటికీ కూడా రెండింటికి చాలా వేరియేషన్ అనేది ఉంది. న్యాచురల్గా అది ప్రకృతి ప్రసాదించినటువంటి వరల్లాగా దేనికదే యూనిక్ అని చెప్తున్నాడు అన్నమాట. The neck so heavy that is difficult for the bison to look up. బైసన్ యొక్క నెక్ అనేది చాలా హెవీగా ఉంటుందట, అందుకని అది పైకి ఎత్తలేదు నెక్ని. మరి అదేవిధంగా జిరాఫీని తీసుకున్న ఇది ఎక్కడి నుంచి హైట్గా ఉన్నటువంటి బ్రాంచెస్ నుంచి ఆకులు తింటూ ఉంటుంది. దానికి ఎంతలాగైనా మెడ సాగు తీస్తూ ఉంటుంది తినడం కోసం అని చెప్పి. అందుకని ఇక్కడ రెండింటికి కూడా చాలా డిఫరెన్స్ అనేది ఉంది అని చెప్పి చెప్తున్నాడు. వీ రియలైజ్ దట్ నేచర్ హ్యాస్ మేడ్ ఈచ్ వన్ ఆఫ్ us ఫర్ పర్పస్. అందుకని ప్రతి ఒక జీవిని కూడా ప్రకృతి అనేది వాళ్ళ యొక్క ఉపయోగం కోసం పుట్టించడం అనేది జరిగింది. వీ మస్ట్ ట్రై టు యూటిలైజ్ దెమ్ టు ద ఫుల్ పొటెన్షియల్ రేదర్ దాన్ ట్రై టు గేప్ సంబడి ఎల్స్. మరి మనం ఏమనుకుంటాం, పూర్తిగా మన యొక్క పవర్ని, మన యొక్క శక్తిని పూర్తిగా ఉపయోగించుకుని మనంతట మనం ఎదగాలని చెప్పి అనుకుంటూ ఉంటాం ఎప్పుడు కూడా. ఎవరి ఇండివిజువల్ స్పెషల్ అండ్ యూనిక్ ఇన్ నేచర్స్ వ్యూ. మరి ఎవరి యొక్క స్పెషాలిటీని వాళ్ళు తయారు చేసుకోవడంలోనే, వాళ్ళలా ఉండడంలోనే జరుగుతుందని చెప్పి చెప్పాడు. ఇందుకే మనకి ఏమి ఇచ్చాడు చూడండి. వన్స్ అగైన్ లిజన్ టు ద స్టోరీ అండ్ యాజ్ యూ రీచ్ మాక్ పాజ్ విత్ ఏ స్లాంట్ బార్. మీరు ఎక్కడైతే పాజ్ని పెట్టాలనుకుంటున్నారో ఆ పాజ్ని పెట్టాలనుకున్న చోటల్లా ఇలా స్లాంట్ బార్ తోటి మార్క్ చేయమని చెప్పి ఇచ్చాడు. మీకు ఇచ్చినటువంటి యాక్టివిటీ అయితే అది. యాక్టివిటీ చూడండి. రీడ్ ది స్టోరీ గివెన్ బిలో అండ్ మార్క్ ద పాజెస్, దెన్ రీడ్ ఇట్ అలౌడ్ ఫర్ యువర్ టీచర్. మిమ్మల్ని ఈ స్టోరీని రీడ్ చేసి తర్వాత మిమ్మల్ని రీడ్ చేసి వినిపించమని చెప్పాడు. ఏం చేస్తారు? రీడ్ చేస్తారా? పాజెస్తో రీడ్ చేయాలి. మంచి స్టోరీ ఇచ్చాడు. ద స్టెప్పింగ్ స్టోన్స్ అని ఇచ్చాడు. సరే వినండి, తర్వాత మార్క్ చేద్దరు కానీ పాజెస్తో. ఇట్ ఈస్ సెడ్ దట్ ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్. మామూలుగా చెప్తా ఉంటారు ఫెయిల్యూర్స్ అనేవి స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్ అని. ఎప్పుడైనా అపజయం పొందితే కనుక అది విజయానికి మెట్టు, తొలిమెట్టు, లేకపోతే నాంది అని చెప్పి చెప్తూ ఉంటాం. అందుకని ప్రతిసారి కూడా ఎప్పుడైనా అపజయం ఎదురైనా కూడా దాన్ని విజయానికి తొలిమెట్టుగానో నాందిగానో చెప్తూ ఉంటాం. హౌ ట్రూ ఇట్ ఈస్. మరి ఎంత నిజమంటే ఇందులో నిజం ఎంత ఉంది, కరెక్టేనా అనుకుంటే కనుక many famous people have proved that with willpower and determination. మరి ఇక్కడ చాలామంది మనకి వాళ్ళ యొక్క విల్ పవర్ తోటి,
డిటర్మినేషన్ అంటే కృత నిశ్చయం, లేకపోతే దృఢ నిశ్చయం అని అంటారు దాన్ని. దృఢ నిశ్చయంతో దాన్ని ప్రూవ్ చేసి చూపించారట ఇది కరెక్ట్ అని చెప్పి. వీ కెన్ అచీవ్ ఈవెన్ ద ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఈ విధంగా చేస్తేంట ఇంపాసిబుల్ అయినది కూడా మనం పాసిబుల్ని చేసుకోవచ్చు. లెట్ మీ గివ్ సమ్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్. మరి ఏమైనా రియల్ ఎగ్జాంపుల్స్ ఏమైనా ఇస్తున్నారు ఇక్కడ, చూద్దాం ఏమి ఇచ్చారో అని చెప్పి. దేర్ వాజ్ ఎ గర్ల్ కాల్డ్ విల్మా రుడాల్ఫ్. ఇక్కడ గర్ల్ ఉన్నారు, గర్ల్ పేరేంటి? విల్మా రుడాల్ఫ్. వెన్ షీ వాజ్ ఏ స్మాల్ చైల్డ్ షీ వాజ్ స్ట్రక్ బై ఏ వైరల్ ఫీవర్ అండ్ షీ లాస్ట్ ద యూజ్ ఆఫ్ హెర్ లెగ్స్. ఈ అమ్మాయి తన యొక్క చిన్నతనంలోనే వైరల్ ఫీవర్ వచ్చింది. తర్వాత తన యొక్క లెగ్స్ రెండింటినీ కూడా తను కోల్పోయింది. షీ వాజ్ ప్యారలైజ్డ్ అంటే ఇంచుమించుగా ఇంకా పెరాలసిస్ టైప్లో సగం భాగం అనేది పని చేయకుండా పోయింది. ద డాక్టర్ సెడ్ దట్ షీ కుడ్ నెవర్ వాక్. ఏం చెప్పారట? ఇంకా ఈ అమ్మాయి నడవలేదు, బ్యాటరీ అయిపోవాలి అని చెప్పారట. బట్ ద గర్ల్ డిడ్ంట్ గివ్ అప్. కానీ ఈ అమ్మాయి నిజంగానే నేను నడవలేనని చెప్పి వదిలిపెట్టలేదు. విత్ హెర్ మదర్స్ ఎంకరేజ్మెంట్ అండ్ హెర్ బిలీఫ్ ఇన్ గాడ్ షీ టుక్ హర్ ఫస్ట్ స్టెప్ వెన్ షీ వాజ్ 9. మరి తను మదర్ యొక్క ఎంకరేజ్మెంట్తో అలాగే తనకి దేవుడి మీద ఉన్నటువంటి నమ్మకంతో రెండింటితోనూ తన యొక్క మొట్టమొదటి అడుగుని వేసిందట. ఇప్పుడు 9 years వచ్చిన తర్వాత. దెన్ షీ టుక్ ఏ పార్ట్ ఇన్ హెర్ స్కూల్ రన్నింగ్ రేస్. తర్వాత అంతేకాకుండా ఏం చేసిందట? తను స్కూల్ యొక్క రన్నింగ్ రేస్లో ఒక పార్ట్ని తీసుకుంది. వాట్ డూ యూ ఎక్స్పెక్ట్? మరి మీరైతే ఏం చేస్తారు? ఎస్ షీ కేమ్ లాస్ట్ వే బిహైండ్ ద అదర్స్. ఎలా వచ్చిందని? అందరికంటే చివరికి వస్తుందని, లేకపోతే మిగతా వాళ్ళకంటే వెనుకబడి ఉందని అనుకుంటాం కదా మనం అయితే. బట్ షీ కెప్ట్ గోయింగ్. కానీ ఆమె అలా వెళుతూనే ఉందట. ఫైనల్లీ వన్ డే షీ వాన్ ద రేస్. చివరికి ఆమె ఆ రేస్ని గెలుచుకుంది ఇలాగలాగా. దెన్ షీ గ్రాడ్యుయేటెడ్ అండ్ వెంట్ టు ది యూనివర్సిటీ. తర్వాత గ్రాడ్యుయేషన్ చేసింది, యూనివర్సిటీకి కూడా వెళ్ళింది. షీ టోల్డ్ హర్ కోచ్ దట్ షీ వాంటెడ్ టు టేక్ పార్ట్ ఇన్ ఒలింపిక్స్. తన కోచ్ దగ్గరికి వెళ్ళి చెప్పింది, నేను ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నానని చెప్పి. ద కోచ్ డిడ్ నాట్ షో హె అవే. కానీ ఆ కోచ్ అయితే ఏమన్నారట? ఈమెని ఈ విధంగా ఉండేటటువంటి పరిస్థితుల్లో వెనక్కి అయితే పంపించలేదట. ఏం చేశారు చూడండి. ఇన్స్టెడ్ హీ సెడ్ దట్ విత్ గాడ్స్ హెల్ప్ అండ్ హెర్ విల్ పవర్ షీ కుడ్ సక్సీడ్. దేవుడి యొక్క దయతోటి నీ యొక్క ప్రయత్నంతోటి నువ్వు ఎలాగైనా సరే సాధించగలవు అని చెప్పాడట. షీ ట్రైన్డ్ విత్ పేషియన్స్ అండ్ డెడికేషన్. ఎంతో ఓర్పుతోటి అంకిత భావంతో తను ట్రైనింగ్ని తీసుకుంది. తర్వాత ద రెస్ట్ ఈజ్ హిస్టరీ. చరిత్రలో మిగిలిపోయింది. షీ వన్ నాట్ జస్ట్ వన్ బట్ మెనీ గోల్డ్ మెడల్స్ ఇన్ ద 1960 మాంట్రియల్ ఒలింపిక్స్. మరి 1960లో మాంట్రియల్లో జరిగినటువంటి ఒలింపిక్స్లో తను బోల్డ్ అన్ని బంగారు పథకాలని గెలుచుకోవడం అనేది జరిగింది. ఫర్ విల్మా హెర్ ఫిజికల్ హ్యాండిక్యాప్ వాజ్ నాట్ స్టంబ్లింగ్ బ్లాక్, ఇట్ వాజ్ ఏ స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్. తన ఫిజికల్గా హ్యాండిక్యాప్ అయిపోయినా కూడా తనకు అదేమీ అడ్డు రాలేదు. తన విజయాన్ని పొందడం కోసమే అంతలా అయిపోయినా కూడా తన విజయాన్ని సాధించాలని తను అనుకుంది కాబట్టి విజయాన్ని సాధించి తీరింది. దేర్ ఆర్ మెనీ మోర్ సచ్ స్టోరీస్. ఇలాంటి స్టోరీస్ చాలానే ఉన్నాయని చెప్తున్నాడు. అవర్ ఓన్ సుధా చంద్రన్ ద గ్రేట్ క్లాసికల్ డాన్సర్ వాజ్ ఇంజూర్డ్ ఇన్ an accident. Her leg was amputated. She got an artificial Jaipur leg and she practiced dancing with the preachers. మనకి ఇక్కడ ఈమె కూడా చాలా ఫేమస్ డాన్సరు సుధా చంద్రన్ అని చెప్పి ఇప్పుడు సీరియల్స్లో అది చేస్తుంది. ఈవిడ యొక్క యాక్సిడెంట్లో ఒక కాలు అయితే పోయిన తర్వాత ఆమె డ్యాన్సింగ్ను వదులుకోవడం ఇష్టం లేక జైపూర్ లెగ్ని పెట్టుకుని చాలా చోట్ల
ఆమె డాన్సింగ్ పర్ఫార్మెన్స్ని చేసి తన యొక్క పేరుని నిలబెట్టుకోవడం అనేది జరిగింది. అంటే కంటిన్యూస్ ప్రాక్టీస్ వల్ల ఏదైనా కూడా సాధ్యమే అని చెప్తున్నాడు. నౌ షీ ఎంథ్రాల్స్ ద మిలియన్స్ ఆఫ్ పీపుల్స్ అరౌండ్ ద వరల్డ్ విత్ హర్ డ్యాన్స్. మరి ఎంత చుట్టుపక్కల ఉండేటటువంటి బోల్డ్ అంతమంది ప్రజల యొక్క హృదయాల్లోని చోటుని సంపాదించడం అనేది జరిగింది. ఆల్ ఆఫ్ us హ్యావ్ టు లర్న్ టు కోప్ అప్ విత్ అవర్ హ్యాండిక్యాప్స్ అండ్ సక్సీడ్ ఇన్ స్పైట్ ఆఫ్ దెమ్. అందుకని మన చుట్టూ ఉండేటటువంటి ఎవరైతే బోల్డ్ అంతమంది హ్యాండిక్యాప్స్ని చూస్తే వాళ్ళని ఏదో విధంగా సక్సీడ్ అవ్వడానికి మనకి తోడ్పడడం అనేది మంచిదని చెప్తున్నాడు. నా లిసన్ టు ద రికార్డెడ్ వర్జన్ ఆఫ్ ద స్టోరీ ఫర్ కంపారిజన్. మనకి మామూలుగా పాజెస్ ఎక్కడ ఉన్నాయో మీరు ఈ పాటికి లొకేట్ చేసే ఉండాలి. చేశారా? ఓకే, లొకేటింగ్ ద ప్రామినెంట్ వర్డ్స్ అని ఇచ్చాడు. ఇన్ ద ప్రీవియస్ యాక్టివిటీ వీ లుక్డ్ ఎట్ హౌ వీ నీడ్ టు పాజ్ ఇట్ గ్రామటికల్లీ రిలివెంట్ సిగ్నిఫికెంట్. Unit 1 of the sentence, just as one syllable in a word is most prominent than the other syllables, one word in a tone group is more prominent than the other words, so you locate the prominent word. The word is usually the last content word in a tone group. మీకు ఆల్రెడీ లొకేటింగ్ ప్రామినెంట్ వర్డ్స్ అని ఇచ్చారు. అంటే ప్రామినెంట్ వర్డ్స్ని ఎలా లొకేట్ చేస్తాం అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఎలా లొకేట్ చేస్తాం? ఒక వర్డ్లో అయితే దేనికి ప్రామినెన్స్ ఇస్తున్నాం? ఒక వర్డ్లో మనం ప్రామినెన్స్ ఇవ్వాలి. ఎలా ఇస్తున్నాం? వర్డ్ స్ట్రెస్లో ఏం తెలుసుకున్నారు? వర్డ్ స్ట్రెస్లో ఓన్లీ ఒక వర్డ్లో ఏ సిలబల్కి మనం ప్రామినెన్స్ ఇస్తున్నామో ఇంపార్టెన్స్ ఇస్తున్నాము అనేది వర్డ్ స్ట్రెస్లో తెలుసుకున్నాం. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే ఒక సెంటెన్స్లో ఏ వర్డ్కి ప్రామినెన్స్ ఇస్తున్నారు అనేది తెలుసుకోమంటున్నాడు. అక్కడ వర్డ్లో అయితే ఒక సిలబల్కి ఇంపార్టెన్స్ ఇచ్చాము. ఇక్కడ ఒక సెంటెన్స్లో అయితే సెంటెన్స్లో ఉండేటటువంటి ఏ వర్డ్కి ఇంపార్టెన్స్ అంటే ఏ వర్డ్కి స్ట్రెస్ని ఇస్తున్నాం, దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అనేది చెప్పమంటున్నాడు. The word is usually the last content word in the tone groups. మామూలుగా ఇక్కడ టోన్ గ్రూప్స్ ఏం చెప్పుకున్నాం? దేనికి మోర్ యాక్సెంట్ స్ట్రెస్ని ఇస్తామని చెప్పామంటే కంటెంట్ వర్డ్స్ అన్నిటికీ మోర్ యాక్సెంట్ని స్ట్రెస్ని ఇస్తామని చెప్పాం. మరి వాట్ ఆర్ కంటెంట్ వర్డ్స్? వర్బ్స్, నౌన్స్, యాడ్జెక్టివ్స్, యాడ్వర్బ్స్. వీటికి మోర్ ఇంపార్టెన్స్ని మనం ఇవ్వడం అనేది జరిగింది. ఆ విధంగా చూస్తే మనం స్ట్రెస్ని ఈజీగా మార్క్ చేయొచ్చు. బట్ ఇఫ్ యూ వాంట్ టు కన్వే సమ్ ఇంపార్టెన్స్ మెసేజ్ యూ కెన్ ప్లేస్ the tone about which we learn in the next activity. మరి అలా కాకుండా మనం ఇంపార్టెంట్ మెసేజ్ని ఇవ్వాలి అనుకున్నప్పుడు స్ట్రెస్ అనే దాన్ని ఏ విధంగా మార్క్ చేయొచ్చు అనే దాన్ని మనకి నెక్స్ట్ యాక్టివిటీలో చెప్తానని చెప్తాడు. ఏ విధంగా ఇచ్చాడో చూద్దాం. అబౌట్ విచ్ వీ విల్ లర్న్ ఇన్ ద నెక్స్ట్ యాక్టివిటీ ఆన్ అనదర్ కంటెంట్ వర్డ్. దిస్ లొకేషన్ ఆఫ్ ద ప్రామినెంట్ వర్డ్స్ హెల్ప్ ఇన్ ద డ్రాయింగ్ the listener's attention to the word and also contrast in with the something else. The stress which marks the prominent word is called the sentence stress or tone. ఇక్కడ చూడండి, మనకి ఒక సెంటెన్స్లో ఉండేటటువంటి ప్రామినెంట్ వర్డ్ని స్ట్రెస్ని మార్క్ చేసాము అనుకుందాం. అలా అనుకున్నప్పుడు మొత్తం సెంటెన్స్ అంతా రాసిన తర్వాత సెంటెన్స్లో ఉండేటటువంటి ఒకే ఒక వర్డ్కి ప్రామినెన్స్ ఇస్తాం, ఇంపార్టెన్స్ ఇస్తూ దాని మీద స్ట్రెస్ని మార్క్ చేస్తాం. అంటే ఇందాకట్లాగా వర్డ్ స్ట్రెస్సా, నౌన్కి ఇవ్వాలా లేకపోతే వర్బ్కి ఇవ్వాలా స్ట్రెస్ అనేది కాదు. ఒక సెంటెన్స్ మొత్తం రాసేసిన తర్వాత ఆ సెంటెన్స్లో మనం స్ట్రెస్ ఇచ్చేటటువంటి వర్డ్ని బట్టి ఆ సెంటెన్స్ యొక్క మీనింగ్ అంతా కూడా మారిపోతూ ఉంటుంది. ఆ విధంగా ఉండేటటువంటి దాన్నే మనం ఏమని అంటామంటే సెంటెన్స్ స్ట్రెస్ ఆర్ టోన్ అని అంటూ ఉంటాం. దాని పేరేంటి? సెంటెన్స్లో వర్డ్కి స్ట్రెస్ మార్చే కొద్ది, ఒక వర్డ్ నుంచి ఇంకో వర్డ్కి స్ట్రెస్ మార్చే కొద్ది దాని యొక్క మీనింగ్, సెంటెన్స్ యొక్క మీనింగ్ అనేది మారిపోతూ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా ఉండేటటువంటి దాన్ని మనం ఏమంటాం? సెంటెన్స్ స్ట్రెస్ ఆర్ టోన్ అని అంటాం. ఎందుకు ఇంతలా చెప్తున్నారండి అని అనుకోవచ్చు. మీకు
సెంటెన్స్ స్ట్రెస్ మీద మీకు ఒక క్వశ్చన్ ఉంది. దీన్నే కరెక్టెడ్ స్పీచ్లో ఎలా ఉంటుంది స్ట్రెస్ అని చెప్పి అడుగుతాడు. అందుకని దీన్నే మళ్ళీ రిపీట్ చేసి చెప్తున్నాను. లిజన్ టు ద ఫాలోయింగ్ utterances on practice, emphasizing the accented syllable in the prominent word. Remember, we will deal with the tones in the next activity. Here all the prominent words is said with a falling tone, which is marked. అంటే పైన ఒక చిన్న మార్క్ ఇచ్చాడు. ఆన్ ద టాప్ ఆఫ్ ద యాక్సెంటెడ్ స్ట్రెస్డ్ సిలబల్ ఆన్ ద ప్రామినెంట్ వర్డ్. ఇక్కడ మనకి కొన్ని యాక్టివిటీస్ ఇచ్చాడు. ఆ యాక్టివిటీస్లో ఇచ్చినటువంటి సెంటెన్సెస్ ఏవైతే ఉన్నాయో మొత్తం 10 సెంటెన్సెస్ ఇచ్చాడు. ఈ 10 సెంటెన్సెస్ కూడా ఏ విధంగా ఉన్నాయట, ఫాలింగ్ టోన్లోనే ఉన్నాయట. దాన్ని ఎలా మార్క్ చేశాడో చూడండి. ఇది ఫాలింగ్ టోన్. ఏంటిది? ఇలా చిన్న గీత. మామూలుగా అయితే స్ట్రెస్ అయితే ఇలా ఇస్తున్నాం కదా, స్ట్రెస్ కాదు. ఇప్పుడు టోన్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, అంటే టోన్స్ ఇందాక చెప్పుకున్నాం. రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ద వాయిస్ ఈజ్ కాల్డ్ ఇంటోనేషన్ అని చెప్పుకున్నాం. అంటే ఇక్కడికి వచ్చేసరికి ఒక సెంటెన్స్ మాట్లాడితే ఫాలింగ్ టోన్లో ఉందా, లేకపోతే ఫాలింగ్ టోన్లో మాట్లాడాలా, లేకపోతే రేజింగ్ టోన్లో మాట్లాడాలా. రేజింగ్ టోన్లో మాట్లాడేటటువంటి సెంటెన్స్ ఏవి, ఫాలింగ్ టోన్లో మాట్లాడేటటువంటి సెంటెన్సెస్ ఏవి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనకి కొన్నిటిని ఇచ్చాడు. మనకి ఎక్కడైతే ఇలా ఈ మార్క్ ఉందో దీన్ని చూడండి, ఇలా కొంచెం ఇటుగా ఉంది. ఈ మార్క్ అన్నీ కూడా మనం ఫాలింగ్ టోన్లో చెప్తూ ఉంటాం అన్నమాట. ఇక్కడ చూడండి, నోబడీ టోల్డ్ మీ అబౌట్ ఇట్. ఇక్కడ చివరికి వచ్చేసరికి తగ్గించేయాలి. నోబడీ టోల్డ్ మీ అబౌట్ ఇట్ అంటున్నాడు. అంటే చివరికి వచ్చేసరికి వాయిస్ అనేది తగ్గించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, వాట్ టైమ్ డూ యూ హ్యావ్ యువర్ బ్రేక్ఫాస్ట్. అంటే ఎక్కడికి వచ్చేసరికి తగ్గించేస్తాం, బ్రేక్ఫాస్ట్కి వచ్చేసరికి ఫాలో అయిపోయింది మొత్తం. బ్రేక్ఫాస్ట్కి వచ్చేసరికి టోన్ అనేది ఫాలో అయిపోయింది. నెక్స్ట్, యు కాంట్ బీ సో డిసొబీడియంట్. అంటే ఒబీడియంట్కి వచ్చేసరికి తగ్గించాం. నెక్స్ట్ చూడండి, ఐ కెన్ గివ్ యూ ఎ లిఫ్ట్ ఇన్ మై కార్. ఎక్కడ ఫాలో అయిపోయింది, లిఫ్ట్ దగ్గర ఫాలో అయిపోయింది. నేను ఎంత మాత్రం నీకు లిఫ్ట్ ఇవ్వనని చెప్తున్నాడు. నెక్స్ట్ చూడండి, దెర్ ఈజ్ సమ్ మిల్క్ కింద ఫ్రిడ్జ్. అంటే ఫ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసరికి ఫాలో అయిపోయింది. నెక్స్ట్ చూడండి, ఐ విల్ కాల్ యూ అప్ టుడే. డే దగ్గరికి వచ్చేసరికి ఫాలో అయిపోయింది. నెక్స్ట్, ఐ నెవర్ అండర్స్టూడ్ హిమ్ దగ్గరికి వచ్చేసరికి ఫాలో అయిపోయింది. నెక్స్ట్ చూడండి, ఓకే, ఐ విల్ టేక్ ద బుక్స్ టుమారో. అంటే 2 దగ్గర ఉంది, మారో దగ్గరికి వచ్చేసరికి తగ్గిపోయింది. నెక్స్ట్, వెరీ నైస్ ఆఫ్ యూ టు హ్యావ్ కమ్ దగ్గరికి వచ్చేసరికి ఫాలో అయిపోయింది. నెక్స్ట్ చూడండి, షీ హ్యాజ్ ఎనఫ్ లాంగ్వేజ్ దగ్గరికి వచ్చేసరికి ఫాలో అయిపోయింది. ఏంట్రా, ఇక్కడ చూడండి, ఈ కాంట్రాస్ట్ కెన్ బి బ్రాట్ అబౌట్ బిట్వీన్ 2 persons or things త్రూ ఇంటోనేషన్. మరి ఇద్దరి మధ్యన ఉండేటటువంటి భేదాన్ని మనం ఇంటోనేషన్గా చెప్పుకోవచ్చు. ఎలా తెలియజేస్తామండి, ఆ భేదం అనేది ఎలా తెలుస్తుంది అనేది చెప్తే చూడండి, ఇక్కడ లక్ష్మి లైక్స్ డాన్సింగ్. ఇక్కడ స్ట్రెస్ అనేది ఎక్కడ ఇచ్చాడు, లక్ష్మి మీద ఇచ్చాడు. అంటే లక్ష్మి మీద కనుక స్ట్రెస్ ఇస్తే ఏంటి అనేది చూస్తే ఇట్ మీన్స్ లక్ష్మి లైక్స్ డాన్సింగ్ నాట్ సమ్వన్ ఎల్స్. వేరే దాన్ని ఏమి ఇంకో సింగింగ్నో లేకపోతే రన్నింగ్నో ఇంకో దాన్ని దేన్ని ఇష్టపడలేదు. దేన్ని ఇష్టపడుతుంది, ఓన్లీ డ్యాన్సింగ్ని మాత్రమే లక్ష్మి ఇష్టపడుతుంది అని చెప్పి ఇక్కడ అర్థం, లక్ష్మి మీద కనుక స్ట్రెస్ ఇస్తే. నెక్స్ట్ చూడండి, లక్ష్మి లైక్స్ డాన్సింగ్. ఇక్కడ స్ట్రెస్ దేనికి ఇచ్చాడు, లైక్స్కి ఇచ్చాడు. ఇక్కడ షీ లైక్స్ అండ్ డస్ నాట్ హేట్ డాన్సింగ్. ఆమె లైక్ చేస్తుంది, హేట్ చేయట్లేదు
అని చెప్పి అర్థం. నెక్స్ట్ చూడండి, లక్ష్మి లైక్స్ డ్యాన్సింగ్. ఇక్కడ డ్యాన్సింగ్ మీద స్ట్రెస్ ఇచ్చాడు. ఇక్కడ చూడండి, షీ లైక్స్ డ్యాన్సింగ్ అండ్ నాట్ సింగింగ్. ఆమె ఓన్లీ లైక్ చేసేది ఏంటి? ఓన్లీ డ్యాన్సింగ్ని, నాట్ సింగింగ్ని ఆమె లైక్ చేయట్లేదు అని చెప్పి ఇచ్చాడు. ఇక్కడ చూడండి, నెక్స్ట్ యాక్టివిటీ, యూ కెన్ హైలైట్ ఏ కాంట్రాస్ట్ ఇన్ ఏ సెంటెన్స్, లిసన్ అండ్ ప్రాక్టీస్ అని చెప్పాడు. ఇక్కడ కాంట్రాస్ట్ని ఇచ్చాడు. ఇక్కడ జాన్ ఈజ్ ఎట్ ఆఫీస్ బట్ మేరీ వెంట్ హోమ్. రామ్ ఈజ్ అ డాక్టర్ అండ్ శ్యామ్ ఈజ్ అన్ ఇంజనీర్. చోటు లైక్స్ డాగ్స్ while Chinna likes cats. Hema is good at singing, whereas Rama is good at dancing. Vijaya's favorite game is cricket, while Anil's is tennis. అంటే ఇక్కడ మెయిన్గా సెంటెన్స్ స్ట్రెస్కి వచ్చేసరికి సెంటెన్స్లో ఉండేటటువంటి ఒక వర్డ్ నుంచి రెండో వర్డ్కి ఎప్పుడైతే స్ట్రెస్ అనేది చేంజ్ చేసామో ఆ సెంటెన్స్ యొక్క మీనింగ్ని నొక్కి చెబుతున్నట్టు మనకి అర్థం అన్నమాట. మనం మాట్లాడే దాన్ని బట్టి ఎక్కువ ఇంపార్టెన్స్ దేనికి ఇస్తున్నామో అనేది దాన్ని బట్టి ఆ సెంటెన్స్ యొక్క మీనింగ్ అనేది మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసమే మనకి సెంటెన్స్ స్ట్రెస్ని మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ అయితే ఇక్కడ చూడండి, కొన్ని చోట్ల డాక్టర్ దగ్గర స్ట్రెస్ అనేది ఎక్కడుంది చూడండి, కిందని పెట్టాడు. మరి మామూలుగా అయితే పైనే కదా స్ట్రెస్ని మార్క్ చేయాలి, అలా పెట్టకుండా కిందని స్ట్రెస్ని మార్క్ చేశాడు. కిందన స్ట్రెస్ మార్క్ చేస్తే కనుక అది రేజింగ్ టోన్లో ఉన్నట్టు. అక్కడ డాక్టర్ అన్నది పైకి పలకాలి కింద స్ట్రెస్ మార్క్ చేస్తే. ఎక్కడైతే కింద ఉన్నాయి స్ట్రెస్ అన్నీ అక్కడ డాక్టర్ని బాగా హైలైట్ చేసి పలుకుతూ ఉంటాం. అలాగే డాగ్స్, చోటు లైక్స్ డాగ్స్ అంటే డాగ్స్ దగ్గర మనం ఎక్కువ పెంచి పెట్టాం. అలాగే చిన్న లైక్స్ క్యాట్స్ అంటే క్యాట్స్ దగ్గర ఫాల్ చేసాం, తగ్గించాం, అంటే మాట్లాడడంలోనే ఉంది. నెక్స్ట్ హేమా ఈజ్ గుడ్ ఎట్ సింగింగ్ దగ్గర పెంచి చెప్తున్నాడు. అలాగే ప్రేమ ఈజ్ గుడ్ ఎట్ డాన్సింగ్, ఇక్కడికి వచ్చేసరికి తగ్గించి చెప్పాలి. విజయాస్ ఫేవరెట్ గేమ్ ఈజ్ క్రికెట్, ఇక్కడ పెంచి చెప్తున్నారు. వైల్ అనిల్స్ ఈజ్ టెన్నిస్ని తగ్గించి చెప్తున్నారు. అంటే ఇక్కడ రైజ్ అండ్ ఫాల్ అనేది కంపల్సరీ సెంటెన్స్ మాట్లాడేటప్పుడు దాన్ని తీసుకురండి. సెంటెన్స్ యొక్క మీనింగ్ అనేది స్ట్రెస్ని బట్టి మారిపోతుంది. దాన్ని అర్థం చేసుకోవడం అనేది మనకి ఇంటర్నల్ మీనింగ్ లాగా మాట. మొత్తం ఈ పైన ఇచ్చినటువంటి లక్ష్మీ సెంటెన్స్ లాంటివే కంపల్సరీ సెంటెన్స్ స్ట్రెస్కి మార్కులు వస్తాయి. ఎందుకంటే మీకు ఒక ఎగ్జాంపుల్ రాసి మీకు దీంట్లో కంపల్సరీ ఒక క్వశ్చన్ ఇస్తుంది, వాట్ ఈజ్ కనెక్టెడ్ స్పీచ్ అని ఎగ్జాంపుల్స్ అడగడం అనేది జరుగుతుంది.